డొంగురం యొక్క శివాలయం. ఇక్కడ ఎన్ని విగ్రహాలున్నాయి? దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? నా సాధ్యమైన వరకు సేవ చేస్తూ హ్మ్. వచ్చాను. హ్మ్. अनंत है शक्ति तेरी महादेव हरर हिमालय की चोटी. నమస్కారం సార్. మాది ఒక సోషల్ మీడియా నుంచి వచ్చినాం. అయితే ఈ డొంగురం గ్రామ ప్రజలు డొంగురం యొక్క శివాలయం, ఇక్కడ ఎన్ని విగ్రహాలున్నాయి? దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చినాం. అయితే ఇంత లోపల మాకు ఒక విషయం తెలిసింది. బ్రహ్మయ్య సార్ గారు సేవ చేయడం కోసం ఇక్కడనే ఉండి విఠలేశ్వర మందిరాన్ని కట్టించడం జరిగిందని తెలిసింది. మీలాంటి మహోన్నతులు ఇలాంటి కార్యాలు చాలా చేయాలని కోరుతున్నాం. అయితే మీకు ఈ విఠలేశ్వరుడు విగ్రహాన్ని ఎలా కట్టియాలని మీ మనసు ఎలా వచ్చింది? దీని యొక్క స్పెషాలిటీ మీరు అంటే ఒకసారి మీ మాటలు. అయితే ప్రియమైనటువంటి ఆత్మ బంధువులారా, సో మీరు దివ్యాత్మ స్వరూపులు గనుక నేను వైద్య వృత్తిలో ఉండి మ్మ్. అనేకమైన ప్రజలకు నా సాధ్యమైన వరకు సేవ చేస్తూ మ్మ్. వచ్చాను. మ్మ్. మరి నేను చిన్ననాటి నుంచి మ్మ్. 12-18 సంవత్సరాల వయస్సు నుంచి కూడా మ్మ్. పెద్దల సహకారంతో ఆధ్యాత్మికమైన విషయంలో మ్మ్. పాల్గొని గీతాపారాయణలు అటువంటి కొన్ని మహాత్ముల సేవాభావంలో ఉండి ఇటువంటి యొక్క జిజ్ఞాస నాలో కలిగి మరి ఇది కడసరి జీవితం గనుక 84 లక్షల జీవరాశుల్లో కడసరి ఉత్తమమైనటువంటి మానవ జన్మ గనుక మనం తరించబోయే కొరకై కడసరి ఈ శేష జీవితంలో ఒక దివ్యమైనటువంటి యొక్క ఆలయ నిర్మాణం చేసి మనం ప్రజలకు అజ్ఞాన దశలో ఉన్నటువంటి వారిని జ్ఞానోదయం కలగాలని నా ఉద్దేశంతో ఇక్కడ మరి ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి ఈ విఠలేశ్వర మందిరం కట్టించడం జరిగింది. తర్వాత అది నా సొంతం కాదు, ఏదో నా సంకల్పం, నా గురుని యొక్క సంకల్పం, నా తల్లిదండ్రి యొక్క ఆశీర్వాద బలంతో ఆ సంకల్ప శుద్ధి కలిగింది కనుక మరి అది ఏ విధంగా పాండురంగడు కట్టించుకున్నాడు నాకు తెలియదు. నేను కట్టించినాను కాదు మాత్రం. మరి ఇక్కడ ఒకటి శ్రీధరాశ్రమం అని మా గురుగారు దయానంద స్వామి, మరి అచల పరిపూర్ణ సిద్ధాంతం, ఈ బ్రహ్మ విద్యను అభివృద్ధి కలగాలి, అజ్ఞాన దశలో ఉన్న వారికి జ్ఞానోదయం కలగాలనేటువంటి ఉద్దేశంతో నిస్వార్థంగా నేను ఇక్కడ మరి ప్రజల సహకారంతో ఈ 4 గ్రామస్తుల యొక్క సహకారంతో ఇక్కడ వారి ఆజ్ఞానుసారంగా శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో ఈ యొక్క స్థలంలో నేను నిర్మాణంకై సేవకై ఉన్నటువంటి వాడిని. నా వలన ఏం కాదు, నేనేం చేస్తోని గాను, నాది నిస్వార్థంగా ఉన్నది. నా స్వార్థం కొరకు నేను రాలేదు. స్వార్థంగా నేను నా పేరు రావాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలనే కొరకు కాదు. నా సేవా బలం అందరికీ సహకరించి వారు కూడా ఉత్తమ స్థితిలోనికి ప్రవేశించాలని నేను కోరుకొని ఇది నిర్ణయం చేయడం జరిగింది. స్వామి గారు, ఇప్పుడు మనం చూస్తే మీలాంటి పెద్దలు యువకులతోటే ఆలయాలు కట్టించడం అంటే తన సొంత పైసలతో ఖర్చు పెట్టిండా, నార్మల్ గా సొసైటీని జమ చేసి కట్టించిండా? యువకులతోటి అవ్వడమే ఒక ఆలయాన్ని నిర్మించడం కష్టమైన విషయం. మీరు కట్టారంటే ఇది ఎంతో భాగ్యోదయమైన విషయం. దీని గురించి మీరు ఎలా అంటే మీకు ఎంత కష్టం, మీరు ఈ ఆలయం కట్టడానికి ఎలా కష్టపడ్డారు, ఏం కథ అంటే ఒకసారి. ఆ కష్ట ఫలితం నాకు ఇంత మాత్రం ఎంటిక మందం కూడా నాకు తెలియలేదు. నా గురుగారి సేవ చేస్తూ వారి దివ్య నామస్మరణ చేస్తూ మరి ఆ నామస్మరణలోని ఆ నామమే, ఆ గురు యొక్క నామమే ఈ దానికి నాకు బలంగా ఇచ్చి ఈ కార్యం జరగడం జరిగింది. అయితే సార్, మనం చూస్తే ఇప్పుడు ఈ డొంగురం దేవాలయానికి వచ్చే రోడ్ కూడా కచ్చ రోడ్లు, మళ్ళీ దేవాలయం కూడా కొంచెం డెవలప్మెంట్ గానే ఉంది. వీడి సభ్యుల వల్ల ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేయాలా, ఈ టూరిజం అండ్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ పెరగాల అని మీరు ఎలా అనుకుంటున్నారు? కొంచెం ఈ టూరిజం పెరగాలి, ఇది ఒక దివ్య క్షేత్రం కలగాలి, ఇది ఒక తిరుపతి క్షేత్రం కావాలని నా ఉద్దేశంతో నేను రావడం జరిగింది. మరి పెద్దలను కూడా నేను విచారించినాను. ఎమ్మెల్యే రామారావు, నారాయణ పటేల్ గారిని, వీరిని కూడా నేను విఠల్ రెడ్డిని గారి కూడా నేను సభలో నేను ఈ మాట కూడా చెప్పడం జరిగింది. వచ్చిపోయే వాళ్ళ భక్తాదులందరికీ చాలా కష్టమవుతుంది కనుక ఈ యొక్క చక్కటి మార్గం చేయాలి మీరు దయచేసి అని వారిని కోరడం జరిగింది. నీటి వసతి కూడా లేదు, కొన్ని బోర్లో ఏవో ఇస్తే బాగుంటుంది, ప్రజలకు కష్టం లేకుండా మరి వారు దివ్య దర్శనాన్ని చేసుకోవాలని నా కోరికతో వాళ్ళను కోరడం జరిగింది. అయితే సార్ గారు మనం ఒక విషయం గమనిస్తే
మన యొక్క మీది నర్సాపూర్ మండలి వస్తాయి కదా సమీరావు, అవును. ఈ డొంగరం అనే నర్సాపూర్ మండలి వస్తుంది. అవును. అయితే మన పూర్వ ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి, అవునా కాదా? దేవాదాయ శాఖ మంత్రి గారు మీరు ఎప్పుడైనా వెళ్ళారా దేవాదాయ శాఖ మంత్రి గారి దగ్గర దేవాలయం డెవలప్మెంట్ కొరకు? నేను వెళ్ళలేదు. ఉమ్, నాలో అనుకున్నాం, పెద్దలు వచ్చిన వారికి విచారించినాం అంతే. ఉమ్. ఇది నిర్మల్ గ్రామం, నిర్మల్. నిర్మల్ జిల్లా భాగ్యనగర్ కాలనీ. నా పేరు బ్రహ్మయ్య, పోలో బ్రహ్మయ్యచారి అంటారు. మేము విశ్వబ్రహ్మలం కనుక నాది వైద్య వృత్తి చేస్తూ మరి ఈ సంకల్పం కలిగింది. అది ఇదేం అనుకోలేదు. అనుకోకుండానే ఈ సంకల్పం కలిగింది కనుక ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది తప్ప ఇంకోటి ఏమీ లేదు. అయితే స్వామివారు ఇప్పుడు మనము గమనిస్తే విఠలేశ్వరుడు, రుక్మాబాయి గారు. అయితే ఇది మనం ఎక్కువ చూస్తే ఈ ఆలయాలు అనేవి మహారాష్ట్రలో కనిపిస్తాయి. భక్తులు కూడా మరాఠీ వాళ్ళు ఉంటారు. అయితే మీకు ఈ దేవుడిని మన తెలుగు ప్రజల్లో తీసుకురావాలని భావన ఎలా వచ్చింది? కరెక్ట్. అదే విషయం లోపల అయితే మా శ్రీధరాశ్రమం అని శ్రీధరుల వారు మా గురువు గారి పీఠం అంటే బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారకులైన శ్రీ శివరామ దీక్ష గురు. అయితే మా శివరామ దీక్షితుల వారి యొక్క గురువు గారు శ్రీధరుల వారు. శ్రీధరుల వారు అంటే విఠలేశుని యొక్క భక్తుడు, పాండురంగని భక్తుడు. పండల్పూర్లో అక్కడ ఆశ్రమం శ్రీధరాశ్రమం అని కూడా ఉంది. అందుకొరకు వారి దర్శనాన్ని మేము పోవాలని చెప్పి మేము వెళ్ళాం. ఆ దర్శనానికి వెళ్ళి ఆ పాండురంగని దర్శనం చేసుకున్నాం. అయితే మన విఠలేశ్వరుడు, రుక్మాబాయి దేవతల గారుల విగ్రహాలు మనం ఎక్కువ గమనించిన మహారాష్ట్ర ప్రాంతాలు, మరాఠీ వాళ్ళు ఎక్కువ పూజించడం జరుగుతుంది. మన తెలుగు ప్రజల్లోకి ఇది వెళ్ళడం అనేది చాలా కష్టమైనది, నిజంగా కష్టమైంది. మన దగ్గర ఎక్కువ చూసిన హనుమంతుడు, సీతారాములు, శివాలయాలు, అనేకమైన దేవతలను చూస్తారు. అంటే ఇది కూడా ఒక శివుని అవతారం అనేది భావన. అవతారం, శివుని యొక్క అవతారమే విఠలేశ్వరుడు అనేది కూడా. అయితే మరి స్వామి గారిని అడిగి తెలుసుకుందాం, మన తెలుగు ప్రజల లోపల ఈ ఆలయాన్ని ఎలా ఏర్పరచుకోవాలి, ఎలా భావాన్ని చేయాలనుకున్నారు స్వామి ప్రయత్నం? సద్గురవే నమ. అయితే చాలా చక్కటి విషయాన్ని మమ్మలను అడిగినందుకు మాకు తోసని విధానంలో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. శ్రీ బ్రహ్మ విద్య గురు విష్ణు సూర్యం యజ్ఞవల్క్యం జనకం సుఖాంచ సాందీపం ఈశ్వరం కృష్ణాంచ అర్జునం వందే గురున్మే గురు పాదుకాంతం. ఇది శ్రీధర స్వామి యొక్క పీఠస్థానమై ఉన్నది గనక శ్రీకృష్ణుడు పాండురంగడే, విఠలేశుడు శ్రీకృష్ణుడే, రుక్మిణీదేవి పేరు ఉన్నది కనుక పండల్పూర్లో వెలిసినాడు గనక ఇది అచల గురు సాంప్రదాయానికి మార్గదర్శకంగా ఉన్నాడు గనక మరి మా గురువు గారు శ్రీధరాశ్రమం అని ఆ పండల్పూర్లో ఉన్నది గనక విఠలేశుడి భక్తుడు గనక గురువు గారు మేము ఆశ్రమానికి వెళ్ళి మేము వారి దర్శనం చేసుకొని పాండురంగని గుళ్ళోకి వెళ్ళాము. వెళ్ళి మేము కోరుకున్నది ఏంటి, స్వామికి నేను ధనం కావాలి, ద్రవ్యం కావాలని మేమేం కోరుకోలేదు. స్వామి మరి అజ్ఞానంగా ఉన్నట్టు నడవలేని పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉన్నారు, ప్రజలు ఉన్నారు కనుక మరి దయచేసి గురుదేవ మరి సాన్నిధ్యానికి మీరు వచ్చి అక్కడ కూర్చుంటే బాగుంటదేమో నా యొక్క హృదయం నుంచి వారిని నేను కోరుకోవడం జరిగింది. ఆ సంకల్ప బలమే మరి వారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ విగ్రహ స్థాపన చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు స్వామి గారు సార్ గారు మనం ఒకసారి గమనిస్తే ఈ విఠలేశ్వరుడు పాండురంగుడి యొక్క పుణ్యక్షేత్రం ఎక్కడ? విఠలేశుని పాండురంగని పుణ్యక్షేత్రం పండల్పూర్లో. పండల్పూర్ ఏ స్టేట్? స్టేట్ ఉత్తరప్రదేశ్, మేబీ నార్త్ ఇండియా. అయితే నార్త్ ఇండియాలో పుణ్యక్షేత్రం అనేది ఉంటది. అయితే మన హైదరాబాద్ లో కూడా ఒకటి ఉంది ఆలయం, మన ఇది ఎక్కడ, సీఎం ఆఫీస్ దగ్గర. ఇప్పుడు సీఎం ఆఫీస్ అయింది, దాని దగ్గర ఈ పాండురంగుడు అన్న విఠలేశ్వరుడు అన్న ఒకటే. పాండురంగుడు, విఠలేశుడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఇది మన ఏందంటే ఇది మన సంస్కృతి. ఏది భారతీయులమై ఉన్నాం గనక మన హిందూ సంస్కారాన్ని అభివృద్ధి పరిచి మన హిందూ ధర్మాన్ని పరిపాలన చేయాలి. మనం హిందువులం అంటే ఏంటిది, ఆర్యులము, మన అనార్యులం కాము కనుక మనం ఆర్యులమని మేల్కొల్పే కొరకై వృద్ధ గ్రంథంలో కూడా భగవద్గీత అనేటువంటిది ఉత్తమమైనటువంటి యొక్క గ్రంథం కనుక దాంట్లో కృష్ణ పరమాత్ముడు వెలపుచ్చాడు. అదే రూపకంగా ఆ పుండరీకుడని భక్తుడు వాళ్ళకు పాండురంగనికి పుండరీకుడు భక్తుడు కనుక ఆయన
భక్తి భావనతోటి హ్మ్. ఒక ఇటుక వాడేశాడు గనుక ఆ స్వామి వచ్చినాడు. ఆయన భక్తిని మెచ్చుకొని స్వామి వస్తే కృష్ణుడొస్తే హ్మ్. ఆ తల్లిదండ్రి సేవ చేస్తూ ఉంటుండగా హ్మ్. అప్పుడు కృష్ణుడు అన్నాడు, "అయ్యా నేను నన్ను నా పేరు స్మరిస్తున్నావు గనుక వచ్చాను నాయన" అంటే, "ఉండు ఉండు మా తండ్రి గారి సేవ చేస్తున్నా సంపూర్తి అయినంక నీతో మాట్లాడతాను. నీవు భరించలేకపోతే ఇగో ఇటుక మీద ఉండు" అని ఆ ఇటుక మీద హ్మ్. నిలబెడితే ఆయన పేరు విఠలేశుడు అని పేరు వచ్చింది గనక పుండరీకుడు పేరు పెట్టడానికి కారణభూతుడై ఉన్నాడు. ఇది పండల్పూర్‌లోనే. అయితే విఠలేశ్వరుడు భక్తుడు పుండలీకుడు. పుండరీకుడు. అతని పేరు మీద అతను పాండురంగుడు. పాండురంగడు. అయితే ఇప్పుడు మనం గమనిస్తే స్వామివారు మీరు భగవద్గీత గీతా స్పర్ధ మీరు గీతా పారాయణం చేశారని చెప్పారు. అవును. అయితే మీరేమైనా భగవద్గీత గురించి చెప్పాలనుకుంటే? భగవద్గీత చెప్పేదేందంటే అన్ని గ్రంథముల కంటే ఉత్తమోత్తమైనటువంటిది, మహా గొప్పదైనటువంటిది. మన హిందూ ధర్మం అంటే ఏంటిది? మనం ఏంటిది అనే ఆర్యులం అనే ఒక విషయాన్ని ఆ గ్రంథములో చెప్పడం జరుగుతుంది. మరి ఆ మతాలన్నీ కొన్నిటిని కొందరు ఏమో ఏమో చెప్పుకుంటూ వస్తున్నారు. అన్ని మతాలన్నీ మనయే. హిందూ నుంచి వచ్చినాయి గనక దీనికి వేరే లేదు అని ఆ గ్రంథం 18 అధ్యాయాలు చెప్తున్నది. నేనెవరిని? మరి నా జీవిత కథ ఏంటిది? నేనెక్కడి నుంచి వచ్చినా? ఇప్పుడు ఎక్కడికి పోవాలి? నా సంగతి ఏంటిది? అనే ఒక విషయాన్ని తెలుసుకునే కొరకే అర్జునుడికి బోధించినటువంటిది 18 అధ్యాయాలు. 18 అధ్యాయాలు 712 శ్లోకాలు. శ్లోకాలు. అయితే మీరేదైనా ఒక శ్లోకం చెప్పి దాని యొక్క తాత్పర్యం అంటే శ్లోకం చెప్పాలే, తాత్పర్యం చెప్పాలే. సరే ఓకే. మీ మీ ఇష్టం ప్రకారం స్వామి. అయితే మేమేమనుకుంటున్నాం స్వామి గారు అంటే ఇప్పుడు చూస్తే మనం స్వామి గారనే పిలవచ్చు. సార్ గారే అనే అవకాశం లేదు. అతను కూడా ఒక స్వామి గారే. ఎందుకంటే మనం చూస్తే సార్ అనే పిలవడం చాలా తప్పు. ఎందుకంటే ఇంతటి మహావంతమైన కార్యం. యువకులు వివేకానంద గారు ఏమన్నారు? యువకులే భారతదేశానికి బలం అన్నారు. ఇలాంటి వృద్ధులు స్వామి గారే గాని వృద్ధులు కాబట్టి వృద్ధులే ఇంత చేస్తే మరి యువకులు ఎంత ఇయ్యాలి సమాజంలో? వృద్ధులైన వాళ్ళే కొందరు మందిని సంఘటితం చేసి ఇలాంటి ఆలయాలను ఏర్పరిస్తే మరి యువకులు హైందవం కోసం ఎంత చేయాలా అనేది మనం స్వామి గారి మాటల్లోనే తెలుసుకుందాం. అవును. అంటే ఇప్పుడు తరించి ఇతరులను తరింపజేయాలనే మా ఉద్దేశ్యం. ఒక గురువుగారితోటి మేము సేవ చేసి వారి యొక్క దివ్య జ్ఞానాన్ని పొంది మేము తరించిపోయినాం. మాకు రాజమార్గం దొరికింది నాయనలారా, యువకులందరూ కూడా మీరు దయచేసి ఈ మార్గంలో వచ్చి మీ ఉత్తమ స్థితిని పొందాలని మా యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడు స్వామి గారు మనం ఒక విషయం గమనిస్తే మీలాంటి వృద్ధులు ఇలాంటి ఆలయాలను కట్టించారు కదా. అయితే నేటి సమాజంలో యువకులు ఎలా అవుతున్నారంటే మత్తు పదార్థాలకు అలవాటం గానీ, మత్తు పానీయాలు తీసుకోవడం గానీ, అనేకమైన అలవాట్లు అయితున్నారు. మరి మీలాంటి అనుభవజ్ఞులు యువకులకు ఎలాంటి హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళకు మత్తు పానీయాలు తీసుకోవడం గానీ, ఇలాంటి చాలా చాలా అంటే వివేకానంద గారు యువకులు ఎలా ఉండాలన్నారు? యువకులు ఎలా ఉండాలనంటే వాళ్ళు అజ్ఞానం అనేది ఇడిచిపెట్టంటే ఇప్పుడు మధుమాంస నిషేధన చేయాలి. మత్తు పదార్థాలు నిషేధించాలి. దాంట్లో ఉన్న అజ్ఞానం అనేది పెరుగుతుంది. మన జీవిత చరిత్ర పాడైతుంది. మన భారతీయులం అనేటువంటి దివ్యమైనటువంటి యొక్క పేరు పోతుంది. అజ్ఞానంగా అయిపోతున్నాం సుమా అని అందుకొరకు వాళ్ళకు జ్ఞానోదయం చేయాలని మా కోరిక. వాళ్ళ జ్ఞానోదయం చేయాలంటే కంపల్సరీ భగవద్గీతనని మీ యొక్క ఉద్దేశం? తప్పకుండా భగవద్గీతని చదివి తీరాలి. భారతీయులమని పేరుగాంచాలి. అనార్యులు కాకూడదు. ఆర్యులమని పేరు భావిస్తే కావాలంటేనే భగవద్గీత తప్పకుండా చదవాలి. ప్రతి పాఠశాలలో భగవద్గీతని బోధించాలని మీ మనస్ఫూర్తి బాగా కోరుకుంటున్న ప్రతి టీచర్ గారికి కూడా ఎవరన్నా వస్తే కూడా వాళ్ళకు కూడా నాకు తెలిసి తెలని విషయంలో కూడా ఆ టీచర్లకు కూడా మేము చెప్తున్నాం, ఇటువంటి బోధన ఉపదేశాలు చేయండి. ఇంగ్లీష్ చెప్పండి, మరాఠీ చెప్పండి, ఏమని ఇది మర్చిపోకండి. మన హిందూ ధర్మాన్ని మర్చిపోకూడదు. మన హిందూ ధర్మాన్ని అభివృద్ధి పరచాలి. మన హిందువులంటే ఏంది? రామరాజ్యం. మనం రామరాజ్యంలో ఉన్నా గనుక శ్రీరామచంద్రుని బాగా వేడుకుంటూ, కృష్ణయ్యను వేడుకుంటూ మనం అందరు పిల్లలకు ప్రబోధ చేయాలని నా ఉద్దేశం. ఇంకోటి చెప్పేదేం లేదు. అంటే ఇప్పుడు మనము స్వామి గారి నుంచి మనం ఒకటి విషయం చూస్తే యువకులు అనేవాళ్ళు ఎవరైతే భగవద్గీత చదువుతారో వాళ్ళ జీవితమే మారిపోతుంది. మధుమాంసం జీవితానికి పనికిరాదు. మత్తు పదార్థాలు జీవికి ఎలాంటి మంచిని చేయవు అని స్వామి గారు చెప్తున్నారు. అయితే స్వామి గారికి మేము వచ్చిన సోషల్ మీడియా తరపున స్వామి గారికి మేము చేయాల్సింది ఒకటి మా దగ్గర సన్మాన సత్కారం లేకపోయినా మీ యొక్క ఆశీర్వాదం మేము తీసుకోవాలనుకుంటున్నాం. స్వామి గారు ఒకసారి తీసుకుంటాం కాదు స్వామి గారు, మీ పట్ల ఇలాంటి మంచి పనులు మీరు ఎన్నో చేయాలి స్వామి గారు.
సిద్ధిరస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ధన కనక వస్తు వాహన ప్రాప్తిరస్తు జ్ఞాన ప్రాప్తిరస్తు సద్గురు శరణం భవరోగహరణం. మనము ఇలాంటి వృద్ధులను చూడడం, ఇలాంటి స్వామి గారిని చూడడం రేర్ కేసెస్. ఇలాంటి స్వామి వాళ్ళు ఇలాంటి వృద్ధులు ఎంత చేసినప్పుడు మన యువకులు చాలా చేయాలని మా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఒకసారి లోపలికి వచ్చి అక్కడ ఆశ్రమాన్ని చూసి దర్శనం చేసుకుని ధన్యులు కానీ. ధన్యవాదాలు. స్వామి గారు ఆశ్రమానికి రమ్మంటున్నారు, మరి ఆశ్రమానికి అయితే వెళ్దాం పదండి. స్వామి వారు మనకి ఇప్పుడు ఆశ్రమానికి అయితే ఇన్వైట్ చేశారు, వెళ్దాం పదండి. మన స్వామి వారు ఎవరో కాదు, ఇక్కడ చూస్తున్నాం మనం అచల గురు శ్రీ శ్రీ ధర స్వాముల వారి ప్రియ శిష్యులు. మన స్వామి వారు ఎవరు కాదు, అచల గురు శ్రీ 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 ధర స్వాముల వారి ప్రియ శిష్యులు. మరి ఈ ఆశ్రమాన్ని అయితే మనం చూపించబోతున్నాం, స్వామి వారి ఆశ్రమాన్ని. రండి ఫ్రెండ్స్. స్వామి వారు ఇక్కడ చూస్తే మనం ఎప్పుడైతే వివేకానంద అని తీసామో యువకుల లోపల మేజర్ అనేది ఇక్కడ చూడండి. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పదు. ఈ యొక్క కొటేషన్ యువకుడు అవుతే ఒక ధ్యేయం, మనిషికి అనేది ఒకటే ధ్యేయం ఉండాలి. 10 గోల్స్ పెట్టుకొని నేను అది సాధిస్తా ఇది సాధిస్తా, 10 గోళ్ళతో ఏం కాదు. పట్టినమ్మ ఉడుంపట్టు ఎప్పుడు వదలద్దు. మరి స్వామి గారి మాటలో తెలుసుకుందాం. స్వామి గారు ఒక వైద్య నిపుణులు, డాక్టర్ గారు. సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఇప్పుడు మనమైతే ఈ మఠాన్ని అయితే చూసినాం. ఇప్పుడు స్వామి గారితో మనం ఒక ఇంటర్వ్యూ అయితే తీసుకోబోతున్నాం. అచలగురు యొక్క శిష్యుడు మన స్వామి గారు. మీ పేరు? నా పేరు బ్రహ్మయ్య, సర్వాత్మానంద అంటారు. నా పేరు మా అమ్మగారు పెట్టింది బ్రహ్మయ్య చారి. మా తల్లిదండ్రులు పెట్టింది. మరి మా గురువు గారు పెట్టింది సర్వాత్మానంద అని మా అయ్యగారు పెట్టింది. పీఠాధిపత్యం మాకు ఇచ్చారు మా గురువు గారు దయానంద స్వామి అని, శ్రీ దయానంద స్వామి. ఇక్కడ దయానంద స్వామి గారు మరణించడం జరిగిందా? ఓకే సార్. అయితే మీరు దయానంద స్వామి గారి దగ్గరికి ఎలా వెళ్ళారు, ఏం కథ? అయితే ఇది పరంపర విద్య. మాకు చిన్ననాటి నుంచి గురు సాంప్రదాయంలో ఉన్నామని చెప్పాం కదా. అదే విధంగా వేములవాడలో మా గురువు గారు దయానంద స్వాముల వారు ఉంటారు. అక్కడ పీఠం ఉన్నది. ధర్మపూర్లో కూడా శ్రీధరాశ్రమం అంటూ ఉంటున్నది. మరి అక్కడ మాకు వెతుకుతూ ఉండగా మా గురువు గారు దర్శనమైనారు. వారితో నేను ధర్మోపదేశం పొందాను. అయితే ఇప్పుడు మీరు చూస్తే స్వామి గారు ఒకసారి ఇక్కడ సరే వీడియో చూడండి. స్వామి గారి దగ్గర ఇప్పుడు మన ఈ మండలం కానీ, కుంటాల మండలం కానీ, నర్సాపూర్ మండలం కానీ ఉపనిషత్తులు వెతికితే ఎక్కడ దొరకాయి. ఇక్కడ చూస్తే స్వామి గారు రేర్ బుక్ ఉపనిషత్తులు స్వామి గారి దగ్గర ఉన్నదంటే స్వామి గారు మనం ఎంత గొప్పవారో మనం చూడొచ్చు. ఇలాంటి బుక్స్ అనేవి రేర్ కేసెస్, ఎక్కువ మంది దగ్గర ఉండవు. ఉంటాయా స్వామి గారు? రేర్ కేసెస్. ఎందరో పురాతనమైన వ్యక్తులు, పీఠాధిపతుల దగ్గరనే ఈ ఉపనిషత్తులు ఉండడం జరుగుతుంది. స్వామి గారు మరి మీరు ఈ ఉపనిషత్తులను చదవారా? అవును చదివా. ఈ ఉపనిషత్తులు యువకులు చదవారా? స్వామి గారిని చూస్తే మరి ఎన్నో అవార్డ్స్ కూడా జరగడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఉమెన్ టాప్, న్యూట్రిషన్ టాపర్, ఇలాంటి అవార్డులు కూడా గెలుచుకోవడం జరిగింది. స్వామి గారిని చూస్తే వేమన గాని ఇలాంటి పురాతనమైన ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. వివేకానంద గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని మీరు చెప్తారు. వివేకానందుల స్వామి వివేకానందుల వారి యొక్క సూక్తి పఠనం మేము చాలా పాటించాము. వారి ఆధ్వర్యములో, వారి మార్గంలో మేము నడుస్తూ వారిని పాటించుకుంటూ మీ జీవనోపాధి ఇక్కడ దగ్గర జరుపుకుంటూ రావడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు పీఠాధిపతి అంటే స్వామి అంటే ఈ విఠలేశ్వరుడి పీఠాధిపతి గారు. శ్రీధరాశ్రమానికి మా గురువు గారు మాకు పీఠాధిపత్యం అచల గురు సాంప్రదాయంలో మా పేరు అక్కడ ఉంది. ఇక్కడ ఓకే, ఇక్కడ శ్రీ శ్రీ సర్వత్మానంద డాక్టర్ పోలరాజు బ్రహ్మచార్యులు గారు మనం ఇక్కడ చూసినాం. సార్ గారిని కూడా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దీనికి మనం స్పెషల్ వీడియో అయితే పెడతాం. స్వామి గారు పీఠాధిపతి అన్నమాట. ఇక్కడ సర్టిఫికేట్ కూడా ఉంది, పీఠాధిపతి గారు. మాకైతే ఇప్పుడు చూస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక పీఠాధిపతిని కలవడం అనేది చాలా రేర్ కేసెస్. పీఠాధిపతులు అనే వాళ్ళు మనకు ఇలా చూపించమనేది కూడా.
సార్ గారు ఉత్తీర్ణత పొందిన మెడికల్ సర్టిఫికేట్ డాక్టర్ సార్ గారు 1972లో సార్ గారు వైద్యం నుంచి సర్టిఫికేట్ పొందడం జరిగింది, మెడికల్ సర్టిఫికేట్. ద బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్, నార్మల్ స్టేట్ నుంచి కాదు, ఒక విలేజ్ నుంచి కాదు, ఇక్కడ మీరు గమనించిన ద బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ నుంచి పొందారు సార్ గారు, సెంట్రల్ గవర్నమెంట్. చాలా పురాతన ఉంది పీఠాధిపతి గారు. ఇక్కడ చూస్తే మనము వంశవాళి, ఇలాంటి వంశవాళిని ఇప్పుడు మన పూర్వీకులు, మా తాత, ఇప్పుడు నా విషయానికి వస్తే మా తాత వాళ్ళ నాన్న వరకే నాకు తెలుసు, కానీ సార్ గారు ఏర్పరచుకున్న చూడు ఒక మర్రి వృక్షం లాగా వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ పూర్వీకులు ఎవరు మహోన్నతులు. ఓకే, ఇక్కడ చూడండి, ఇలాంటి ఇదైతే రేర్ కేసెస్ అండి. ఒక వంశ వృక్షాన్ని ఏర్పరచుకోవడం డాక్టర్ పులాస బ్రహ్మయ్య గారు నిర్మల్, ఇలాంటి వంశవృక్షం ఏర్పరచుకోవడం రేర్ కేసు. ఇంత పూర్వీకులు తెలవడం అనేది ఇది మీకే జరుగుతుంది సార్, ఇది ఎవరికి జరగదు. ఇది ఒక అమృతం దాయిన కన్నా ఎక్కువ వంశం గురించి తెలుసుకోవడం అనేది. నాకు మా తాతగారి గురించే తెలుసు, మీకు తాతలు ముత్తాతల గురించి కూడా తెలిసిందంటే మీలాంటి మహానుభావులు ఇక్కడ ఉండడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. స్వామి గారు ఇప్పుడు అది పీఠ, అక్కడ చూస్తే మనం పాదరక్షలు అవి ఎవరి అన్నట్టు స్వామి గారు గురువు గారి పాదరక్షల, ఒకసారి ఆ పాదరక్షలు చూపెట్టండి స్వామి గారు. ఇప్పుడు ఆ చిలుక యొక్క వివరణ, ఇక్కడ మేము భూమి ముహూర్తం చేస్తున్నాం, ఇంకేది తయారు కాలేదు. నేను నిర్మల్కెళ్ళి వచ్చి ముహూర్తం చేసినప్పుడు జేసీకి వచ్చింది. వచ్చి మన గ్రామస్తులందరూ అక్కడ ఉన్నారు, పెద్ద రాయి ఉండే అక్కడ. అయితే జేసీప్ అంత దూరంలో జేసీప్ ఉన్నది, ఇక్కడ రాయి ఉన్నది, ఆ రాయి మీద వచ్చి చిలకాలింది. ఆ చప్పుడుకు ఈ మందికి ఆ చిలుక లేస్తలేదు, అడికెళ్ళి ఆనే ఉండి తూర్పు దిశలో ముఖం పెట్టి 5 నిమిషాలు అని శబ్దించింది. శబ్దించే మళ్ళీ దానికి అదే లేచిపోయింది. ఇట్లా లేపుతున్నది కదా, లేపిన భయానికి కూడా లేవలే. అది ఎంతసేపు పలికిందో పలుకు పలికింది, వెళ్ళిపోయింది. అయితే సాయన పటేల్ గారు వీళ్ళు అన్నది, డాక్టర్ గారు నీ అదృష్టం, నా అదృష్టం కాదు, మన అందరి అదృష్టం, అది సుకుమారుషం ఎవరి కారలు, ఇది పుణ్యక్షేత్రమై ఉంది. పూర్వంలో ఋషులు యతులు మహామునులందరూ పర్యటించినటువంటి పుణ్యస్థలం ఇది. దీన్ని అన్యథా భావించకూడదు, దీన్ని పుణ్యక్షేత్రం కాబోయేది ఉన్నది ముందట అని మనకు సిగ్నల్గా మనకు ఆ సుఖమహర్షి వచ్చి ఈ రూపంలో చెప్పిండని చెప్పి అదే జాగాలో ఇప్పుడు ముహూర్తం చేసినాం. చిలుక తెచ్చి పూజ చేసినాం, ఇక్కడ పెట్టినాం. అక్కడ కూడా చిన్న గుడి కట్టాలని సంకల్పం ఉంది, రామచిలుక యొక్క గుడి కట్టాలని సంకల్పం ఉంది. ఇది ఎప్పుడు నెరవేర్చాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది కంపల్సరీ చిలుక యొక్క గుడి కూడా కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ స్వామి, ఇలాంటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పీఠాధిపతి గారిని మనం చూడనైతే చూసాం. స్వామి గారు ఏదో గ్రంథం రాశారట, అది మనం చూపిస్తారు. ఓకే, స్వామి గారు రాసిన బుక్ సద్గురు మార్గదర్శిని శ్రీ గురు అనుభవవచన తత్వములు వైద్య సూచనలు. మన సద్గురు గారు పీఠాధిపతి గారు రాసిన బుక్ శ్రీ సద్గురు మార్గదర్శిని శ్రీ గురు అనుభవ వచన తత్వములు వైద్య సూచనలు. సార్ గారు డాక్టర్, అంటే మనకు ఇండియన్ మెడికల్ సర్టిఫికేట్ కూడా సార్ గారికి ఇవ్వడం జరిగింది. మరియు దయానంద స్వామి గారు కూడా సార్ని శిష్యుడిగా ఏర్పరచుకొని పీఠాధిపతిని ఇవ్వడం జరిగింది. ఇలాంటి మహోత్తమైన వ్యక్తులను మనం కలిసినందుకు మన పూర్వజన్మ సుకృతం కావచ్చు. ఇలాంటి మహత్వమైన వ్యక్తులను కలిసినందుకు, ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎందరో కలుస్తాం. స్వామి గారు మన ఛానల్ని సపోర్ట్ చేయాలని ఒకసారి మీరు కూడా అన్నారు స్వామి గారు, అంటే ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేయాలని, ఇలాంటి కార్యాలు ఎన్నో చేయాలని మా యొక్క సంకల్పం ఉంది. తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. స్వామి గారు మా ఛానల్ వచ్చేసి అకే వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అకే వ్లాగ్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తీసుకుంచుకోండి. స్వామి గారు మనకు కానుక కుందా, ఇదైతే గ్రంథం ఇది ఇవ్వడం జరిగింది. మీకు ఒకటే కాపీ, ఈ కాపీలు బాగున్నాయి కదా స్వామి దగ్గర? అదే ఓకే. స్వామి గారు మనకి ఇప్పుడు ఈ కాపీని అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది, మనం ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. ఒకసారి మీ చేతిలో. మా తాత, గురువు గారు, మా శిష్యులు, ఇదంతా ఉంటారు మా శిష్యులు. మా శిష్యులే ఈ గ్రంథాన్ని మీరే రచించడం జరిగింది. నేను రచించుడు కాదు, వారి అనుగ్రహంతో రాయించుకున్నాడు. అంటే ఓకే ఓకే, దయానంద స్వామి గారి కృప. ఓకే, సార్ గారు మనకి పుస్తకాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. సార్ గారు థ్యాంక్ యూ సార్.
నిజంగా ఇంకా మాటలు చెప్పుకోలేం. మీరు రాసిన బుక్‌ని మాకు అందించడం అంటే. డబ్బు సాయం ఎవరైనా చేస్తారు. జ్ఞాన సహాయం చేసే వాళ్ళే నిజమైన గురువు. మా కోరిక హ్మ్. జ్ఞానోభివృద్ధి కావాలి అందరికీ అని. థ్యాంక్ యూ సార్. अनंत है शक्ति तेरी महादेव हरर, हिमालय की चोटियां गूंजे शिव के स्वर स्वर, गले में सांप लिपटा चंद्रमा जड़ा माथे पर, तेरी महिमा अपरंपार करे सब सर झुक।